హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మే 10th 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మే 9th 2026 రోజున సువేందు అధికారి గారు ప్రమాణ స్వీకారం చేశారు. మే 9th 2026 రోజున వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ నుండి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా, అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి బీజేపీ అధికారాన్ని చూడబోతున్నాము. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఓకేనా? ఇక్కడ ఎగ్జామినేషన్లో వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, రాష్ట్ర గవర్నర్ ఎవరు, ఈ బేసిక్ పాయింట్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అవి బేసిక్ పాయింట్స్, కానీ కాన్సెప్ట్ పైన అడుగుతారు. ఒక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి, మంత్రిమండలికి సంబంధించి, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్స్, వాటిని లింక్ చేసుకోవాలి. ఇక్కడ కంటెక్స్ట్ ఏంటంటే కేవలం వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి మాత్రమే కాదు. నేను ఇప్పుడు చెప్పబోయే ఆర్టికల్స్ రీసెంట్గా ఎన్నికలు ముగిసిన అసెంబ్లీలు అంటున్నాను. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతము. 4 రాష్ట్రాలు ఏంటి? వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ. ఈ 4 రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు, అంటే 5 ఏళ్ళకు ఒకసారి జరిగే రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలను మనం చూసాము. మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతము, కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతము ఏంటది? పుదుచ్చేరి. గుర్తుంచుకోండి. సో సార్వత్రిక ఎన్నికలు అనేవి రీసెంట్గా జరిగినాయి. మరి వాటి యొక్క ఫలితాలను మే 4th 2026 రోజున చూడడం జరిగింది. ఇక ఈ అసెంబ్లీలకు సంబంధించి ఎన్నికలు పూర్తయినాయి కాబట్టి అక్కడ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారము, మంత్రిమండలి ప్రమాణ స్వీకారం అనేది రెగ్యులర్గా న్యూస్లో మనం చూస్తున్నాము. ఈ కంటెక్స్ట్లో ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో మీకు ఉపయుక్తంగా ఉంటుంది. ఫస్ట్ కాన్సెప్ట్ వినండి. దేశంలోనే అత్యున్నత చట్టము మన రాజ్యాంగం. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో 6వ భాగం దేని గురించి తెలుపుతుంది? రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ అనే టాపిక్ని డీల్ చేస్తుంది. అందులో భాగంగా ఆర్టికల్ 164ని మాత్రమే ఇక్కడ నేను లింక్ చేస్తాను. ఆర్టికల్ 164 క్లాజ్ 1 ప్రకారం, ఆర్టికల్ 164 క్లాజ్ 1 ప్రకారము ఒక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిని నియమించే అధికారము ఆ రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. సో గవర్నరే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ ఏర్పాటుని ఆహ్వానిస్తారు, ముఖ్యమంత్రి నియమిస్తారు సింపుల్గా. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 164 క్లాజ్ 1లో అమెండ్మెంట్ ద్వారా కొన్ని అంశాలను చేర్చడం జరిగింది. మనందరికీ తెలుసు కాలానుగుణంగా రాజ్యాంగంలో వస్తున్న మార్పులు. ఇక్కడ ఆర్టికల్ 164 క్లాజ్ 1లో ఏ ఉంటుంది, బి ఉంటుంది. క్లాజ్ 1ఏకి సంబంధించి మనం చూద్దాం. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఏదైనా ఒక ఆర్టికల్ని మనం చూస్తున్నప్పుడు అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ చేర్చబడినప్పుడు ఏ అమెండ్మెంట్, ఏ సంవత్సరము గుర్తుపెట్టుకోవాలి, ఆ ఆర్టికల్ ఏం డీల్ చేస్తుంది, ఈ విధంగా చూడాలి. ఆర్టికల్ 164 క్లాజ్ 1A ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడిందంటే 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఇయర్ 2003. గుర్తుంచుకోండి, 2003. మరి ఈ అంశం ఏం చెప్తుంది అంటే రాష్ట్రంలో ఉండాల్సిన మంత్రిమండలి సంఖ్య సింపుల్గా, రాష్ట్రంలో దిగువ సభ ఉంటుంది కదా. యాక్చువల్గా దిగువ సభ అనే పదాన్ని నేను ఎందుకు ఇక్కడ యూజ్ చేస్తున్నానంటే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బైకామరలిజం ఉంది. బైకామరలిజం అంటే 2 హౌజెస్ ఉన్నాయి, ఎగువ సభ, దిగువ సభ. ఉదాహరణకు చెప్పాలంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో ద్విసభ విధానం ఉంది. ఇక మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఏకసభ విధానము. ఏకసభ అంటే అసెంబ్లీ. సింపుల్గా అన్ని రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఉండేది అసెంబ్లీ, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉంటారు. కానీ
కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే, ద్విసభ విధానం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ఉంటారు. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఇప్పుడు ఎమ్మెల్యేల సభ ఉంటుంది కదా, అసెంబ్లీ ఉంటుంది కదా, విధానసభ ఉంటుంది కదా, అందులో ఆ సభలోని మొత్తం సభ్యుల్లో నాట్ ఎక్సీడింగ్ 15%, 15% మించకుండా రాష్ట్రంలో మంత్రిమండలి ఉండాలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. రాష్ట్రంలో ఎంతమంది వరకు ఉండొచ్చు అంటే 15% ఆఫ్ దట్ అసెంబ్లీలో ఉండే సభ్యులు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యే మొత్తం సంఖ్య ఉంటే అందులో 15%. ఉదాహరణకు చెప్పాలంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఉంది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్య ఎంత? 294. ఈ 294లో 15%ని మించకూడదు. ఇంక్లూడింగ్ సీఎమా అంటే చీఫ్ మినిస్టరా, ఎక్స్క్లూడింగ్ చీఫ్ మినిస్టర్ అంటారు. ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ గుర్తుంచుకోండి, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, నాట్ మోర్ దాన్, నాట్ ఎక్సీడింగ్ 15%. ఆ క్యాల్కులేషన్, ఈ 15% అనేది అన్ని అసెంబ్లీలకు కూడా కామన్. కానీ ఒక్కొక్క అసెంబ్లీకి నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అనేవి వ్యారీ అవుతుంది కదా, కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో మంత్రుల సంఖ్య అనేది వేరుగా ఉంటుంది. అత్యధికంగా ఏ రాష్ట్రంలో మంత్రులను మనం చూడడం జరుగుతుందంటే ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇన్ ఇండియా 403 ఉన్నారు. 403లో 15% మనం చూస్తాము. మరి మినిమం ఏమన్నా ఉంటుందా అంటే 12 మెంబర్స్. అది ఏ రాష్ట్రమైనా సరే కనీసం ఉండాల్సిన మంత్రుల సంఖ్య 12, నాట్ ఎక్సీడింగ్ 15%. ఇది క్లియర్. ఇదే ఆర్టికల్ 164 క్లాస్ 1A ఇంకొక అంశం కూడా ఉంటుంది. అదేంటంటే మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్ ఈ రాష్ట్రాలు ముఖ్యంగా ట్రైబల్ స్టేట్స్ గిరిజన సంక్షేమం కోసము ప్రత్యేకంగా ఒక మంత్రి ఉండాలి. ఒక మంత్రిని రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. ఒక మంత్రి ఖచ్చితంగా గిరిజన సంక్షేమం కోసం ఉండాలి అని ఆర్టికల్ 164A పేర్కొన్నారు. కానీ ఆ అంశాన్ని కూడా మార్చారు. ఎప్పుడు మార్చారు? 94th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2006 వచ్చిన మార్పు ఏంటంటే మధ్యప్రదేశ్ని, ఒడిషాని కంటిన్యూ చేస్తున్నారు, బీహార్ని తొలగించారు. బీహార్ని తొలగించి వాటి స్థానంలో జార్ఖండ్ని మరియు ఛత్తీస్గఢ్ని చేర్చారు. అంటే సింపుల్గా ఏంటి, మధ్యప్రదేశ్, ఒడిషా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమ మంత్రి ఉండాలి. క్లియర్. ఇక ఆర్టికల్ 164 క్లాజ్ 1B ఇదేం చెప్తుంది అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి, ప్రస్తుతానికి అది అప్రస్తుతం, మనకి ఈ టాపిక్కి సంబంధించి కాదు, పక్కన పెట్టేయండి. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 164 క్లాజ్ 2 ఏం చెప్తుంది అంటే మంత్రిమండలి, ఒక రాష్ట్ర మంత్రిమండలి సమిష్టి బాధ్యత రాష్ట్ర విధానసభకి వహిస్తుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు హూమ్ అంటారు. సో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 164 క్లాజ్ 3 ఏం చెప్తుంది అంటే రాష్ట్ర మంత్రిమండలి ప్రమాణ స్వీకారము ఎవరి సమక్షంలో జరగాలి అనే అంశాన్ని చెప్తుంది. ప్రమాణ స్వీకార పద్ధతులు మీరు షెడ్యూల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నేర్చుకుంటారు. సో ఎవరి సమక్షంలో రాష్ట్ర మంత్రిమండలి ప్రమాణ స్వీకారం అంటే రాష్ట్ర గవర్నర్ సమక్షంలో గుర్తుంచుకోండి. ఉదాహరణకు చెప్పాలంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి సువేందు అధికారి గారు మే 9th 2026 రోజున ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు? వెస్ట్ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ ఎవరున్నారు? RN రవి గారు. ఈరోజు మీరు మే 10th రోజున చూస్తున్నారు. సో జోసెఫ్ విజయ్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి TVK అధినేత, తను ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం అంటే ఆ రాష్ట్ర గవర్నర్, తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ఉన్న రాజేంద్ర అర్లేకర్ గారు. కేరళ రాష్ట్ర గవర్నరే తమిళనాడు రాష్ట్రానికి కూడా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అలా లింక్ చేసుకోవాలి. ఇక ఆర్టికల్ 164 క్లాజ్ 4 ఏం చెప్తుంది అంటే ఒక రాష్ట్ర మంత్రిమండలి కనుక పరిశీలిస్తే ఆ మంత్రిమండలిలో ఉండే సభ్యులందరూ కూడా తప్పనిసరిగా ఆల్రెడీ చట్టసభలో ఉన్నవారే ఉండాలా అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు పలానా A అనే ఒక వ్యక్తి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయలేదు, రాష్ట్రంలో ఎమ్మెల్సీ కూడా కాదు, ఒకవేళ ద్విసభ విధానం ఉన్న రాష్ట్రం అయితే అతను ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, అయినా కూడా తనని రాష్ట్ర మంత్రిమండలిలోకి తీసుకోవచ్చా అంటే ఎస్ తీసుకోవచ్చు. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, అసలు చట్టసభలో ఎటువంటి ప్రాతినిధ్యం లేనటువంటి వ్యక్తిని తీసుకోవచ్చు.
కానీ ఒక కండిషన్, ఎప్పుడైతే తను ప్రమాణ స్వీకారం తీసుకుంటారో, ఓత్ టేకింగ్ అనేది ఉంటుందో, అప్పటి నుండి 6 నెలల్లోపు ఖచ్చితంగా రాష్ట్ర చట్టసభలో సభ్యత్వాన్ని పొందాలి. ద్విసభ విధానం అమల్లో ఉన్న రాష్ట్రం అయితే ఎమ్మెల్సీగా ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ ద్విసభ విధానం కాకుండా ఏకసభ విధానం ఉన్న రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, గెలవాలి, కంటిన్యూ అవ్వాలి. అది జరగకపోతే మంత్రిమండలిలో తన ఖాళీ ఏర్పడుతుంది సింపుల్గా. ఇక ఆర్టికల్ 164 క్లాజ్ 5 రాష్ట్ర మంత్రిమండలికి ఇచ్చే జీతభత్యాల గురించి చెప్తుంది. సాలరీస్ అండ్ అలవెన్సెస్ గివెన్ టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఒక్కొక్క మంత్రికి ఎంత ఉంటుంది, సీఎంకి ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారంటే రాష్ట్ర చట్టసభ డిసైడ్ చేస్తుంది. రాష్ట్ర విధానసభ, స్టేట్ అసెంబ్లీ గుర్తుంచుకోండి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్క విధంగా ఉంటుంది వీళ్ళ జీతభత్యాలు అనేవి. ఎనఫ్. ఇక ఇక్కడే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా న్యూస్లో మనం చూసాము. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరింది మే 9th రోజున, మే 9th 2026. ఎందుకు కొలువుదీరిందని అంటే అక్కడే ఆ రోజే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న వెస్ట్ బెంగాల్లో 293కు మాత్రమే కంప్లీట్ ఎలక్షన్స్ అనేవి వ్యాలిడ్గా మనం చూసాము. ఒక స్థానానికి సంబంధించి మళ్ళీ రీఎలక్షన్ జరగబోతుంది, పక్కన పెట్టండి. సో అవుట్ ఆఫ్ 293లో బీజేపీ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. లార్జెస్ట్ పార్టీ అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకుంది. వెస్ట్ బెంగాల్ గడ్డ పైన మొట్టమొదటిసారి బీజేపీ జయకేతనాన్ని, కాషాయ జెండాని ఎగురవేసింది. గత ప్రభుత్వం ఏదైతే నడిపారో 3 సార్లు నడిపిన ప్రభుత్వం ఏఐటీఎంసీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 3 సార్లు ప్రభుత్వం నడిపారు. మమతా బెనర్జీకి సంబంధించిన పార్టీ 80 స్థానాలను కైవసం చేసుకుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2 స్థానాలు, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకుంది. సిపిఐఎం 1 స్థానాన్ని, ఆల్ ఇండియా సెక్యులర్ ఫ్రంట్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఎన్నికల ఫలితాలు. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారము, సువేందు అధికారి గారి ప్రమాణ స్వీకారము ఎవరి సమక్షంలో అంటే రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి గారి సమక్షంలో. గుర్తుంచుకోండి, ఇలా లింక్ చేసుకోవాలి సబ్జెక్ట్ సంబంధించి. తర్వాత స్క్రిప్ట్ చూడండి. బీజేపీ నాయకుడు సువేందు అధికారి, మరి ఇతను వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 2 స్థానాల నుండి పోటీ చేశాడు. నందిగాం మరియు భవానీపూర్ రెండిట్లో కూడా విజయకేతనాన్ని ఎగురవేశాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే భవానీపూర్లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పైన గెలుపొందడం జరిగింది. ఇది ప్రత్యేకత. ఓకేనా, రైట్. సో ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తొలి బీజేపీ నాయకుడిగా సువేందు అధికారి గారు చరిత్రలో నిలిచిపోయారు. ఈ పరిణామం పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో కీలక రాజకీయ మార్పుగా గుర్తించబడింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలువురు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది. నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారు వచ్చారు. ఓకేనా. ఇక భారతీయ జనతా పార్టీ 1980లో స్థాపన. ఓకేనా, రైట్. ఎనఫ్. ఏదైనా ఒక టాపిక్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఆ టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేయాలి. సో వార్తాపత్రికలో కనిపించే ఆ వార్తని అదే విధంగా గుర్తుపెట్టుకోవడం, అదే చదవడం కాదు, దాన్ని సబ్జెక్ట్ లింక్ చేయాలి. ఆ సబ్జెక్ట్ కాన్సెప్ట్ అంతా క్లియర్ చేశాక మనకు ఎంత పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఉంటుంది అంటే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధిస్తాము. జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. ప్రతి టాపిక్ని ఇదే విధంగా మీరు చదివి చూడండి. మనం CA 360లో అదే విధంగా డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా. ఇక నెక్స్ట్ డిఫెన్స్కి సంబంధించి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. రక్షణ రంగానికి సంబంధించి రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఎందుకు అంతగా చెప్తున్నాను, అంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే మీరు ఒక్కరోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూడండి, డిఫెన్స్ రిలేటెడ్గా అట్లీస్ట్ 2 or 3 టాపిక్స్ని మీరు గుర్తిస్తారు. ఆ అన్ని టాపిక్స్ని కూడా మనం పోటీ పరీక్షల కోణంలో డిస్కస్ చేస్తున్నాము. డిఫెన్స్ సంబంధించి కూడా 6 సెగ్మెంట్స్గా మీకు నేను టాపిక్స్ని డివైడ్ చేస్తున్నాను. వార్తలు నిలుస్తున్న విన్యాసాలని, రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న నివేదికలు అని, మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి ఏ ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నామని, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, అండ్ ఇటీవల కాలంలో రక్షణ రంగ ఒప్పందాలు ఏంటి, భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తులు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము.
ఇక ఏ టాపిక్ని మీకు డిస్కస్ చేసినా కూడా ఆ టాపిక్ సంబంధించిన బేసిక్స్ ఇస్తున్నాను. త్రివిధ దళాలకి సంబంధించి ఇస్తున్నాను, సంస్థలకు సంబంధించి బేసిక్ డీటెయిల్స్, ఆ సంస్థ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది, ఇటువంటివి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే త్రివిధ దళాల అధిపతిగా అని చెప్పచ్చు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రీసెంట్ అపాయింట్మెంట్ అనేది న్యూస్లో ఉంది. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, మీరు రాష్ట్రపతి అనే టాపిక్ని నేర్చుకునేటప్పుడు త్రివిధ దళాల అధిపతి అని చెప్పేసి నేర్చుకుంటారు. సో రాష్ట్రపతి సుప్రీం భారతదేశానికే. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా రక్షణ రంగానికి సంబంధించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడింటిని కూడా కోఆర్డినేట్ చేసే ఒక పదవి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. రీసెంట్గా కొత్త నియామకం అనేది న్యూస్లోకి వచ్చింది. ఎవరు నియమితులయ్యారంటే లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి గారు నియమితులు అవ్వడం జరిగింది రక్షణ మంత్రిత్వ శాఖకి సంబంధించి. మరి ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు అంటే అనిల్ చౌహాన్ గారు. సో తన స్థానంలో నూతన నియామకము. ఓకేనా. సో భారత ప్రభుత్వం లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి రిటైర్డ్ అధికారి, తనని కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా నియమించడం జరిగింది. జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలము ఈ నెల మే 30th 2026 రోజున ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో బాధ్యతలను స్వీకరించనున్నారు. ఎవరు? ఎన్ఎస్ రాజా సుబ్రమణి గారు. ఎన్ఎస్ రాజా సుబ్రమణి గారు భారత సైన్యంలో సేవలందించిన సీనియర్ పదవీ విరమణ పొందిన అధికారి. ఓకేనా. ఆయన 2025 సెప్టెంబర్ నుంచి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్లో మిలిటరీ అడ్వైజర్గా పనిచేస్తున్నారు. ఆయన 1985 డిసెంబర్ 14న గద్వాల్ రైఫిల్స్ 8th బెటాలియన్లో నియమితులయ్యారు. అలా ఆర్మీలో తన ప్రవేశము. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేది భారతదేశంలోని అత్యున్నత సైనిక అధికారి. త్రివిధ దళాలకు సంబంధించి అత్యున్నత అధికారి అని చెప్పవచ్చు. త్రివిధ దళాలకు సంబంధించిన అంశాలపై రక్షణ మంత్రికి ప్రధాన సైనిక సలహాదారుగా ఇతను పనిచేస్తారు. సిడిఎస్ ముఖ్యంగా కార్గిల్ యుద్ధం తర్వాత సిడిఎస్కి ఒక నెసెసిటీ అనేది మనకి ఏర్పడింది. సిడిఎస్ యొక్క ప్రాధాన్యత ఏంటి అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయ్యాం మనం. సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ శాశ్వత అధ్యక్షుడు. తను ఏ బాధ్యత నిర్వర్తిస్తాడని డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు తను. అండ్ సైన్యం, నౌకాదళం మరియు వాయుసేన, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ త్రివిధ దళాలకు సంబంధించి వాటి మధ్య సమన్వయము, సమీకరణ మరియు సంయుక్తతను ప్రోత్సహించడం సిడిఎస్ ప్రధాన బాధ్యత. సిడిఎస్ యొక్క బాధ్యతలు ఇవన్నీ కూడా. సిడిఎస్ పదవిని 2019లో ఏర్పాటు చేశారు. మొట్టమొదటి సిడిఎస్ భారతదేశంలో బిపిన్ రావత్ గారు. చరిత్ర ఎప్పుడైనా కూడా మొదటి వ్యక్తులకు, మొదటి సంఘటనలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. మొట్టమొదటి సిడిఎస్ ఇప్పుడు మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి మీరు. బిపిన్ రావత్ గారు స్వర్గస్థులయ్యారు. ఉత్తరాఖండ్కి సంబంధించిన వ్యక్తి. ఓకేనా. తను ప్లేన్ క్రాష్లో మరణించడం జరిగింది. ఓకేనా. సిడిఎస్ పదవిని 2019 డిసెంబర్ 24న కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అధికారికంగా ఏర్పాటు చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ని 2019 డిసెంబర్ 30న ఏర్పాటు చేశారు. జనరల్ బిపిన్ రావత్ 2019 డిసెంబర్ 31న భారత తొలి సిడిఎస్గా బాధ్యతలు స్వీకరించి చరిత్రలో నిలిచారు. స్వర్గస్థులయ్యారు. ఓకేనా. సో ఏ సంవత్సరంలో స్థాపన, ఎందుకంటే ఇప్పుడు ఒక పదవి న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఆ పదవి ఎప్పుడు ఏర్పాటైంది, ఎప్పుడు ఆ పదవిని ప్రారంభించారు, ఇటువంటివి అడుగుతారు పోటీ పరీక్షల్లో. మరి ఎవరి స్థానంలో ఎవరు వచ్చారు? ప్రస్తుతం అనిల్ చౌహాన్ గారు ఉన్నారు. తను ఈ మే 30th రోజున పదవి విరమణ చేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు ఇతను వస్తారు, కొత్త పర్సన్. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ త్రివిధ దళాలకు సంబంధించి పోటీ పరీక్షల్లో చాలా ఇంపార్టెంట్. త్రివిధ దళాలకు సంబంధించి మనము రీసెంట్గా మీకు రక్షణ రంగానికి సంబంధించి ఏదైనా విన్యాసం గురించి కానీ ఏ టాపిక్ డిస్కస్ చేసినా కూడా త్రివిధ దళాల అధిపతుల గురించి చెప్తున్నాను. ఉదాహరణకు చెప్పాలంటే ఆర్మీ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది గారని, నేవీ చీఫ్గా దినేష్ కే త్రిపాఠి గారని, ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అని ఈ పేర్లనిగా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు త్రివిధ దళాల్లో ఒకటైన నేవీ నూతన చీఫ్ నియామకం అనేది న్యూస్లో ఉంది. ఎవరు అంటే వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ గారు నియమితులయ్యారు. ఈ కృష్ణ స్వామినాథన్ గారు ఎవరి స్థానంలో అంటున్నాను? దినేష్ కే త్రిపాఠి గారి స్థానంలో. తన పదవి విరమణ తర్వాత ఇతను. ఓకేనా. సో వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ భారత తదుపరి చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్గా నియమితులయ్యారు. ఆయన 2016 మే 31న బాధ్యతలను స్వీకరించనున్నారు. ఎందుకు? దినేష్ కే త్రిపాఠి గారి
పదవి విరమణ. అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి గారి పదవి విరమణ అనంతరం ఇప్పుడు కొత్త పర్సన్ వస్తారు. 2026 మే నాటికి వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా సేవలు అందిస్తున్నారు. రైట్. సో ఇండియన్ నేవీ నూతన చీఫ్ అని గుర్తుంచుకోండి. రైట్. ఇక ఇండియన్ నేవీకి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే సమ్నో వరుణ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నినాదము. ఇండియన్ నేవీకి సంబంధించి నయా నిషాన్ని మనం చూసాము సెప్టెంబర్ 2022లో. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఐఎన్ఎస్ విక్రాంత్ కమిషనింగ్ చేసిన రోజు ఇండియన్ నేవీకి నయా నిషాన్ని కూడా ప్రారంభించారు. సో దాని యొక్క ప్రత్యేకత ఛత్రపతి శివాజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని, ఇవన్నీ ఇంపార్టెంట్ మీకు. ఆ నయా నిషాన్లో ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను. ఇక నెక్స్ట్, ఈరోజు రక్షణ రంగానికి సంబంధించిన ఇంకొక టాపిక్ మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూసుంటారు. అదేంటంటే ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ అడ్వాన్స్డ్ అగ్ని మిసైల్ విత్ MIRV టెక్నాలజీ. అగ్ని మిసైల్ ఒక క్షిపణి, ఒక పేలుడు పదార్థము, అడ్వాన్స్డ్ మిసైల్ ఇది. అగ్ని అంటేనే వాస్తవానికి అగ్నిలో అగ్ని 1, 2, 3, 4, 5 ఇలా మనం చూస్తాము. బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఏంటి అని ఒక కేటగిరీలో కూడా మనం చూస్తాము. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ ఇది. ఇప్పుడు ఇక్కడ టెక్నాలజీ ఏంటంటే MIRV టెక్నాలజీ. ఎగ్జామినేషన్లో దీనిపైన ఫోకస్ చేస్తారు. ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, రక్షణ రంగానికి సంబంధించి అత్యున్నత సంస్థ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. 1958 ఇయర్లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. DRDOకి ప్రస్తుతం చైర్మన్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో DRDO వారు అభివృద్ధి చేసిన వాటిపైన పోటీ పరీక్షలు ఆడుతారు. మనం నిన్నటి క్లాస్లో తారా గురించి చూసాము. గ్లైడ్ వెపన్ సిస్టమ్, భారతదేశంలోనే మొట్టమొదటి గ్లైడ్ వెపన్ సిస్టమ్ తారా ఫుల్ ఫామ్ ఏంటి, ఎవరు అభివృద్ధి చేశారు, ఇదంతా కూడా. సో ఇప్పుడు MIRV టెక్నాలజీతో అగ్ని మిసైల్. ఈ MIRV అంటే ఏంటంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. సో రీఎంట్రీ ఇస్తుంది మళ్ళీ. ఓకేనా. సో సాంకేతికతో కూడిన అధునాతన క్షిపణి, అగ్ని క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అభ్యర్థులు గుర్తుంచుకోండి, రక్షణ రంగానికి సంబంధించిన ప్రయోగాలు, పరిశోధనలు అంటే మీకు ఒడిషా రాష్ట్రం గుర్తుకు రావాలి. ఒడిషాలోని అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్, చాందీపూర్, బాలాసోర్ ఈ ప్రాంతాలు మనం తరచూ వార్తలు చూస్తాం అక్కడ. అదే ఇస్రోకి సంబంధించి అయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించిన ప్రయోగం అంటే మన తిరుపతి జిల్లాలోని షార్ కేంద్రం గుర్తుకు రావాలి. గుర్తుంచుకోండి. ఓకేనా. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని విస్తృత భూభాగంలో ఉన్న బహుళ లక్ష్యాలను ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించడం జరిగింది. బహుళ లక్ష్యాలు, మల్టిపుల్ టార్గెట్స్. ఓకేనా, గుర్తుంచుకోండి. సో ప్రయోగ లక్ష్యాలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సో రక్షణ శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. క్షిపణి ప్రయాణాన్ని భూమి మరియు సముద్రంలోని నౌకలపై అమర్చిన పరికరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించడం జరిగింది. MIRV సాంకేతికత ద్వారా ఒకే క్షిపణితో అనేక లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించవచ్చు. రీఎంట్రీ వాహనాలు రోదసిలో క్షిపణి నుంచి విడిపోయి స్వతంత్రంగా భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తాయి. ఈ రీఎంట్రీ వాహనాలు సాంప్రదాయ మరియు అణు వార్హెడ్లను మోసుకెళ్ళగలుగుతాయి. వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో ఇవి ధ్వనివేగం కంటే 20 నుంచి 24 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి అంట. ఇంత వేగంతో వచ్చే అస్త్రాలను శత్రు గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోవడం చాలా కష్టం ఇవి. ఓకేనా. సో స్వీయ మార్గదర్శక వ్యవస్థల సాయంతో రీఎంట్రీ వాహనాలు 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలుగుతాయి. శత్రు రక్షణ వ్యవస్థలను మోసం చేయడానికి కొన్ని వాహనాల్లో డీకాయ్ వార్హెడ్లు కూడా అమర్చడం జరుగుతుంది. మరి ఈ MIRV టెక్నాలజీ గతంలో ఏ దేశాల దగ్గర ఉన్నాయంటే అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ల సరసన ఇప్పుడు భారత్ కూడా చేరింది. MIRV అనేది ఇక్కడ ప్రత్యేకత అంటే ఏంటి అంటారు? మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. ఓకేనా. సో అగ్ని, సర్ఫేస్ టు సర్ఫేస్. ఓకేనా, రైట్. ఇకపోతే అగ్ని 5 క్షిపణి పరిధి సుమారు 5000 కిలోమీటర్లు అంట. ఇతర అగ్ని క్షిపణుల పరిధి 700 నుంచి 3500 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఓకేనా. సో తాజా పరీక్షలు ఉపయోగించిన సాంకేతికతలు భవిష్యత్ అగ్ని 6 అభివృద్ధికి కీలకంగా ఉండను. సో అగ్ని 5 కంటే అడ్వాన్స్డ్ కదా ఇప్పుడు MIRV టెక్నాలజీ. రైట్. దాదాపు 12000 కిలోమీటర్ల పరిధి దీనికి సంబంధించి ఉండొచ్చు అంట. రైట్. సో ఇక్కడ లాస్ట్ ఒక పాయింట్ చూడండి. అగ్ని 6 పరిధిలో మొత్తం చైనా, అలాగే ఐరోపా,
ఆఫ్రికా, ఆస్ట్రేలియా మరియు ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు కూడా వస్తాయంట అగ్ని 6 పరిధిలోకి అభివృద్ధి అయిన తర్వాత. సో ఈ క్షిపణిని అభివృద్ధి చేసిన సంస్థ డిఆర్డిఓ. ఓకేనా, డిఆర్డిఓకి సంబంధించిన బేసిక్ పాయింట్స్ ఇచ్చాను. ఇక ఎంఐఆర్వి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. ఒకే క్షిపణిలో అనేక స్వతంత్ర వార్ హెడ్లను మోసుకెళ్ళి భిన్న లక్ష్యాలను ఛేదించే సాంకేతికత. ఒకే మిసైల్ ఒక్కటే, వెపన్ ఒక్కటే, అందులో మల్టిపుల్ టార్గెట్స్ని ఢీకొట్టే విధంగా వార్ హెడ్లను మోసుకెళ్ళడం అనేది సింపుల్గా. ఓకేనా, గుర్తుంచుకోండి. రైట్. సో అగ్ని 5కి సంబంధించి అండ్ అగ్ని క్షిపణి శ్రేణి. రైట్. సో ఒకే క్షిపణి నుండి మల్టిపుల్ టార్గెట్స్ని మనం ఛేదించే అంశము సాంకేతికత ఈ ఎంఐఆర్వి టెక్నాలజీ. ఎనఫ్. ఇక నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటేనే మనకు 3 పథకాలు గుర్తొస్తాయి. అభ్యర్థులు గుర్తుంచుకోండి, ఏదైనా ఒక పథకం గురించి కానీ పాలసీ గురించి కానీ మనం వార్తలు చూస్తున్నప్పుడు అభ్యర్థులు చాలామంది అనుకుంటారు పథకాలు పాలసీలు పథకాల గురించి పోటీ పరీక్షల్లో లాస్ట్ 6 monthsలోనో 1 yearలోనో ప్రారంభించినవి మాత్రమే చూస్తే చాలు, వాటి నుండే ఎగ్జామినేషన్లో ప్రశ్నలు వస్తాయని అనుకుంటారు. ఎస్, వాటి నుండి వస్తాయి, ఇంపార్టెంట్. కానీ వాటితో పాటు ఎప్పుడో ప్రారంభించబడిన పథకాలు, ఎప్పుడో ప్రారంభించబడిన పాలసీలు, ఎప్పుడో ప్రారంభించబడిన పోర్టల్స్ అయినా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అయినా ఇప్పుడు ప్రత్యేకంగా వార్తల్లోకి వస్తాయి. ఎందుకు వార్తల్లోకి వస్తే ఏదైనా మైల్ స్టోన్ని అచీవ్ అయ్యి కానివ్వండి, ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసుకొని అని కానివ్వండి. సో ఆ పథకం లేదా పాలసీలో ఏమైనా మార్పులు చేర్పులు వచ్చినా, మార్పులు చేర్పులు అంటే కేంద్ర ప్రభుత్వం ఏమైనా మార్పులు చేర్పులు చేసినా, ఒక పథకాన్ని మరొక పథకంలో విలీనం చేసినా, ఇటువంటివి కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే వార్తల్లోకి వచ్చినాయి కాబట్టి. అలా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ 3 ఇంపార్టెంట్. సో ఆ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ సంబంధించి 11 ఏళ్ళు 11 years పూర్తవుతూ వార్త. సో ఆ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏంటి, ఎప్పుడు ప్రారంభించబడింది? సో ఇక్కడ అబ్జర్వ్ PMSBY, PMJJBY అండ్ APY వీటిని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? May 9th, 2015 రోజున ప్రారంభించడం జరిగింది. ఉదాహరణకు PM ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అంటారు. ఇటీవల ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే May 9th, 2015 రోజున ప్రారంభించబడిన ఈ సోషల్ సెక్యూరిటీ స్కీము 2016 May 9th అంటే నిన్నటితో 11 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఓకేనా, ఇక్కడ దానికి సంబంధించి వివరాలు చూద్దాం ప్రతి ఒక్క పథకం గురించి. సో ఇక్కడ PMSBY అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఒక సోషల్ సెక్యూరిటీ స్కీమ్. నెక్స్ట్ వచ్చేసేసి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, నెక్స్ట్ వచ్చేసి అటల్ పెన్షన్ యోజన. ఈ 3 సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. ఓకేనా, 11 ఏళ్ళు పూర్తి చేసుకున్నాయి May 9th, 2026 రోజున. ఈ పథకాలు ముఖ్యంగా బలహీన మరియు సేవలు అందని వర్గాలకు తక్కువ ఖర్చుతో బీమా మరియు పెన్షన్ సదుపాయాలు అందించేందుకు ప్రారంభించబడ్డాయి. ఇన్సూరెన్స్ మరియు పెన్షన్ ఈ 2 ఇంపార్టెంట్గా సోషల్ సెక్యూరిటీస్లో, వాటిని అందించడానికి. ఈ పథకాల లక్ష్యం జీవిత అనిశ్చితుల నుంచి ఆర్థిక రక్షణ కల్పించడం మరియు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను పెంపొందించడం అంట. సో ఇక అబ్జర్వ్ చేస్తే ఈ పథకాల యొక్క లబ్ధిదారులు ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు అది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైనా పథకం అమలవుతుంది అంటే లబ్ధిదారుల సంఖ్య ఎంతకు రీచ్ అయింది, ఏ రాష్ట్రం టాప్లో ఉంది, ఇటువంటివి అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే PMJJBY కింద 27 కోట్లకు పైగా నమోదులేని అంట. అంటే ఏంటి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద. నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 58 కోట్లకు పైగా నమోదులేని అంట. నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజన కింద 9 కోట్ల నమోదులు జరిగినాయి. ఓకేనా, ఇక PMJJBY ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 21,500 కోట్ల రూపాయలకు పైగా క్లెయిమ్లు పరిష్కరించబడ్డాయి ఇందులో ఇప్పటివరకు. 10.7 లక్షల కుటుంబాలు లబ్ధి పొందినాయి అంట. ఇవి డైరెక్ట్ పాయింట్స్, ఇక్కడ కాన్సెప్ట్ ఏమీ లేదు. సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అంటే మనకు భద్రత కల్పించడము, పెన్షన్ భద్రత కానివ్వండి, బీమా భద్రత కానివ్వండి కల్పించే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. అవి ఎప్పుడు ప్రారంభమైనా గుర్తుంచుకోండి, పేర్లు గుర్తుంచుకోండి, ఏ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ పరిధిలోకి ఎవరు వస్తారో అర్హతలు గుర్తుంచుకోవాలి. ఈ స్టాట్స్ ఉంటాయి కదా, ఇవి తప్పనిసరిగా మనము 2-3 సార్లు చూస్తేనే సరిపోతుంది. ఇంకోటి గుర్తుంచుకోండి, ఇటువంటి స్టాట్స్ ఎప్పుడు కూడా స్టాటిక్ కాదు, మారుతూ ఉంటాయి. ఈ నెల మారుతుంది, నెక్స్ట్ నెల మారుతుంది, అలాగా. కాబట్టి జస్ట్ ఐడియా ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఇటువంటి చూడండి. ఓకేనా, సో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 3,660 కోట్ల రూపాయల క్లెయిమ్లు ఇప్పటివరకు పరిష్కరించబడ్డాయంట. 1.84 లక్షల కుటుంబాలు లబ్ధి పొందినాయి.
ఇక ఇప్పుడు ఒక్కొక్క పథకం గురించి మరింత వివరాలు తెలుసుకుందాము. ఏ పథకాన్ని ఏ సంస్థలు అమలు చేస్తున్నాయి, నోడల్ మినిస్ట్రీ ఏంటి, లబ్ధిదారులు ఎవరు, ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఎప్పుడు ప్రారంభమైంది? 2015 మే 9th. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలు అవుతుంది అంటారు? నోడల్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అమలు చేసే సంస్థలు ఏంటి? ఇది బీమాకు సంబంధించి కదా, ఇన్సూరెన్స్ సంబంధించి కదా. ఇన్సూరెన్స్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, LIC, మరియు ఇతర బీమా సంస్థలు. ప్రధాన లక్ష్యం ఏంటంటే తక్కువ ఖర్చుతో జీవిత బీమా రక్షణను అందించడము. ఓకేనా? భారత ప్రభుత్వం కూడా ఒక టార్గెట్ని నిర్దేశించుకుంది. బై 2047 అంటే బై వికసిత్ భారత్, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియలను చూడబోతున్న సందర్భం 2047 కదా. అప్పటికి అందరికీ కూడా 100% ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలని చెప్పేసి, ఇన్సూరెన్స్ కవర్ ఫర్ ఆల్ అని చెప్పేసి. నెక్స్ట్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ముఖ్యాంశాలను కనుక అబ్జర్వ్ చేస్తే అర్హత వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు. ఓకేనా? ఏ కారణంతోనైనా ఒక పర్సన్ మరణించారనుకోండి, ఈ పథక లబ్ధిదారుడు 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇస్తారు, సెక్యూరిటీ ఇస్తారు. నెక్స్ట్ ఇంకొక పథకము ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది కూడా ఇన్సూరెన్సే. 2015 మే 9th ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోనే అమలు అవుతుంది. ప్రభుత్వం మరియు ప్రైవేట్ సాధారణ బీమా సంస్థలు అమలు చేస్తే లక్ష్యం ఏంటంటే తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా రక్షణ. ప్రమాద బీమా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అర్హత వయసు 18 to 70 years. ఓకేనా? సో బీమా రక్షణ ప్రమాద, మరణం లేదా సంపూర్ణ వికలాంగత్వం లేదా ఏదైనా డిజబిలిటీ వచ్చిందనుకోండి, 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయము. ఒకవేళ పార్షియల్గా డిజబిలిటీ వచ్చిందనుకోండి, 1 లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అందించడము. ఇక అటల్ పెన్షన్ యోజన 2015 మే 9th. ఇది పెన్షన్ సంబంధిత. రిటైర్మెంట్ ఏజ్ ఉంటుందో ఆ తర్వాత వారికి ఫినాన్షియల్ సెక్యూరిటీ కల్పించడం కోసము ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఒక రెగ్యులేటరీ బాడీ. భారతదేశంలో కొన్ని రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి. ఉదాహరణకు బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ అంటే RBI, టెలికాం రంగానికి సంబంధించి అయితే ట్రాయ్, బీమా రంగానికి సంబంధించి అయితే IRDAI, పెన్షన్ రంగానికి సంబంధించి అయితే PFRDA. ఓకేనా? పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఈ రెగ్యులేటరీ బాడీ పరిధిలో అమలవుతుంది. అసంఘటిత రంగం అంటే ఇన్ఫార్మల్ సెక్టార్లో పనిచేసే కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకు హామీ పెన్షన్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత పాపం చేత కదా ఎవరికైనా కూడా రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది. మరి ప్రైవేట్ సెక్టార్లో, ఇన్ఫార్మల్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు పనిచేస్తున్నంత వాళ్ళకు మాత్రమే వాళ్ళకు డబ్బులు వస్తాయి, ఆర్థిక సాయం అందుతుంది. కానీ ఒకసారి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వారు పనిచేయని స్థితి, అప్పుడు వాళ్ళకు ప్రత్యేకంగా పెన్షన్ అనేది కావాలి కదా, అందుకోసం ఉద్దేశించబడింది. 60 సంవత్సరాల తర్వాత 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు హామీ నెలవారీ పెన్షన్ దీని యొక్క ఉద్దేశము. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి సో PMAY అర్బన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అంటే పట్టణ ప్రాంతాల్లో నివాస గృహాల నిర్మాణం కోసం ఉద్దేశించబడింది. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0. ఇందులో గృహ నిర్మాణంలో ఏ రాష్ట్రం టాప్లో ఉంది అంటే ఒడిషా. ఇక్కడ మీరు చూడండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఒక ర్యాంకింగ్తో. ఎప్పుడో ప్రారంభించబడిన పథకం ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంటే. ఓకేనా? ఒడిషా టాప్ అంట. మరి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 2024 సెప్టెంబర్ 17th 2024. ఆపరేషనల్ మాత్రం సెప్టెంబర్ 1st 2024. సో 2026 మే 8th నాటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద గృహ నిర్మాణంలో ఒడిషా భారతదేశంలోనే అగ్రస్థానంలో ఉందంట. టాప్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ విచ్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0. 2025 మార్చి నుండి 2026 మార్చి వరకు గృహ నిర్మాణ పనితీరులో ఒడిషా మొదటి స్థానంలో ఉంది. ఒడిషాలో ప్రస్తుతము బీజేపీ అధికారంలో ఉంది. మోహన్ చరణ్ మాంఝీ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0ను 2024 సెప్టెంబర్లో ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వము. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క పట్టణ గృహ నిర్మాణ దశ. రూరల్ ఉంటుంది, అర్బన్ ఉంటుంది. ఇది పట్టణ ప్రాంతాలకు సంబంధించి. ఈ పథకం పట్టణ ప్రాంతాల కోసం కేంద్ర రంగ గృహ నిర్మాణ పథకంగా చెప్పొచ్చు.
అర్హులైన పట్టణ పేదలు మరియు మధ్యతరగతి కుటుంబాలకు పక్కా ఇల్లు అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యము. పేర్లోనే చూడండి, స్కీమ్ యొక్క పేర్లోనే ఉంది. పథకం అమలులో జియో ట్యాగింగ్, ఫౌండేషన్ ట్రాకింగ్ మరియు నిర్మాణ పూర్తిస్థాయి పర్యవేక్షణ విధానాలను ఉపయోగిస్తున్నారు. భూస్థాయిలో సాంకేతిక ఆధారిత పర్యవేక్షణకు ఈ పథకం ప్రాధాన్యత ఇస్తుంది. పట్టణ గృహ మౌలిక వసతుల అభివృద్ధి మరియు సమగ్ర పట్టణాభివృద్ధిని ప్రోత్సహించడము ఈ పథకం యొక్క ఉద్దేశము. ఓకేనా, రైట్. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ మొదటిసారి స్టార్ట్ అయిందేమో 2015, 2.1 ఏమో సెప్టెంబర్ 2024. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా మనోహర్ లాల్ ఖట్టర్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం చాలా టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము. అండ్ అభ్యర్థులు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏ పరిశోధన, ఏ పరిశోధకులు వార్తలో ఉన్నారు, ఆ పరిశోధన యొక్క ప్రత్యేకత ఏంటి, ఎనఫ్ 1 or 2 లైన్స్లో గుర్తుంచుకోండి. వీఆర్ ఆస్పిరెంట్స్, సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్. దట్ మీన్స్ ప్రతి ఒక్క విషయం గురించి ఎంతో కొంత మనకు ఐడియా ఉండాలి. మరి ఆ ఎంతో కొంత అనేది పోటీ పరీక్షల కోణంలో మాత్రం 100% యూజ్ అవ్వాలి. ఓకే, మీకు ఏవైతే పాయింట్స్ నేను చెప్తున్నానో వాటిని గుర్తుంచుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఒక పరిశోధన, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సిఎస్ఐఆర్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. 1942 ఇయర్లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఆ సంస్థకి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా నల్లతంబి కలైసెల్వి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సంస్థ చరిత్రలో మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్. మరి సిఎస్ఐఆర్ పరిధిలోని ల్యాబొరేటరీస్, ఇన్స్టిట్యూషన్స్, సెంటర్స్ ఉంటాయి కదా, అందులో ఒకటి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ రీసెంట్గా డెవలప్ చేసిన న్యూ కాంపౌండ్స్. దేనికి వ్యతిరేకంగా పనిచేస్తే ఈ న్యూ కాంపౌండ్స్ అంటే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాకి. యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా సింపుల్గా చెప్తున్నాను, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ కనుక మన బాడీలో వచ్చింది అంటే మనల్ని కాపాడడం అనేది చాలా కష్టము. కొంతమంది ఉంటారు, ఎలా అంటే చిన్న ఇల్లు కనిపించిన, అంటే చిన్నగా అస్వస్థత అనిపించిన, అలా చిన్న చాతగాకపోయినా కూడా డోలో ట్యాబ్లెట్స్ వేసుకోవడము, యాంటీబయాటిక్స్ వేసుకోవడము, ఇటువంటి చేస్తారు. యాంటీబయాటిక్స్ని ఎంతవరకు ఎంత తక్కువ వాడాలో అంతే వాడాలి. దాన్ని ఎంత మితిమీరి వాడతామో అంత లోపల రెసిస్టెన్స్ వస్తుంది, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది, గుర్తుంచుకోండి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఐఐసిటి డెవలప్ చేసిన న్యూ కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో, కొత్త సమ్మేళనాలు ఏవైతే ఉంటాయో అవి దేనికి వ్యతిరేకంగా పనిచేస్తాయి? మన బాడీలో ఏర్పడే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉంటాయి కదా, వాటికి అడ్డుకట్ట వేయడానికి పనిచేస్తాయి సింపుల్గా. సో హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు యాంటీబయాటిక్ నిరోధక బ్యాక్టీరియాని ఎదుర్కొనే కొత్త క్వాటర్నరీ అమ్మోనియం సమ్మేళనాలను అభివృద్ధి చేశారు, గుర్తుంచుకోండి. ఈ పరిశోధనకు డాక్టర్ హరిదాస్ బి రోడ్ గారు నేతృత్వం వహించారు. కొత్తగా అభివృద్ధి చేసిన సమ్మేళనాలు ప్రమాదకరమైన ఔషధ నిరోధక బ్యాక్టీరియాలను సమర్థంగా నిర్వీర్యంగా చేశాయంట. ఈ సమ్మేళనాలు, ఈ కాంపౌండ్స్ క్రింది మొండి బ్యాక్టీరియాలపై ప్రభావవంతంగా పనిచేసినాయి. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, బ్యాక్టీరియాస్ అంటే అన్నీ చెడు చేసేవే కాదు, మనకు మంచి చేసే బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి. ఉదాహరణకు బ్యాసిల్లస్ సబ్టిలిస్. రీసెంట్గా కేరళ రాష్ట్ర ప్రభుత్వము భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర అఫీషియల్ మైక్రోబ్ని ప్రకటించింది కదా, అది బ్యాసిల్లస్ సబ్టిలిస్. ఇటువంటి మంచి చేస్తాయి అవి. ఓకేనా. సో మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టాఫిలోకోకస్ ఆరియస్కి వ్యతిరేకంగా పనిచేసే కాంపౌండ్స్ ఇవి. వ్యాంకోమైసిన్ రెసిస్టెంట్ స్టాఫిలోకోకస్ ఆరియస్కి వ్యతిరేకంగా పనిచేసేవి. ఇక ఐఐసిటి 1944 ఇయర్లో స్థాపన, ప్రధాన కార్యాలయం వచ్చేసి హైదరాబాద్. ఏ సంస్థ పరిధిలో పనిచేస్తుంది? సిఎస్ఐఆర్. సిఎస్ఐఆర్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ పరిధిలోని డిబిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలో. ఇక నెక్స్ట్ వచ్చేసేసి మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా మనం చూస్తున్నాం. ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్. మన భారతదేశంలోనే తొలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్గా జేజీయూ న్యూస్లోకి వచ్చింది. ఓకేనా. సో అది ఎక్కడ ఉంది, ఏ విషయంలో? ఒక గుర్తింపు, ఒక అంతర్జాతీయ సంస్థ ఇచ్చే గుర్తింపు. ఆ గుర్తింపు ఏంటంటే డాస్కా గుర్తింపు పొందిన భారత తొలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్గా జేజీయూ. అంటే ఏంటంటే
ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, జేజియు, ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ. ఇది ఎక్కడుంది? హర్యానా రాష్ట్రంలోని సోనిపట్లో ఉంది. ఆ యూనివర్సిటీకి రీసెంట్గా ఈ మే 2026లో డేటా సైన్స్ కౌన్సిల్ ఆఫ్ అమెరికా, అంటే అమెరికాకు సంబంధించిన ఒక సంస్థ గుర్తింపు ఇచ్చింది. ఓకేనా? అందుకే దీని ఏమన్నా డాస్కా గుర్తింపు అంటున్నాను. సో డేటా సైన్స్ కౌన్సిల్ ఆఫ్ అమెరికా గుర్తింపు పొందిన భారతదేశంలోని తొలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్గా ఏ యూనివర్సిటీ అంటారు? డైరెక్ట్గా గుర్తుంచుకోండి, అది ఎక్కడ ఉంది. ఈ డాస్కా అనేది, ఈ డేటా సైన్స్ కౌన్సిల్ ఆఫ్ అమెరికా అనేది డేటా సైన్స్ మరియు కృత్రిమ మేధస్సు రంగాల్లో విద్యా సంస్థలకు గుర్తింపు మరియు నిపుణులకు సర్టిఫికేషన్ అందించే అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ. స్టాండర్డ్ సంబంధించి ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మేధకి సంబంధించి ఒక అంతర్జాతీయ గుర్తింపు అని చెప్పొచ్చు ఇది. ఈ గుర్తింపు జేజీయు ఉన్నత విద్యలో ఏఐ మరియు డేటా సైన్స్ సమన్వయంలో ముందంజలో ఉందని తెలియజేస్తుంది. రైట్? సో జేజీయు ఈ గుర్తింపును వరల్డ్ డేటా సైన్సెస్ అండ్ ఏఐ ఇనిషియేటివ్ కింద పొందింది. ఓకేనా? ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ 2009 సంవత్సరంలో స్థాపన, సోనిపట్ హర్యానా రాష్ట్రంలో ఉంది. ఓకేనా? ఇక నెక్స్ట్ ఒక పురస్కారం. వాస్తవానికి ఈ పురస్కారానికి భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం అడగవచ్చు. గతంలో ఒకసారి అడిగారు కాబట్టి ఈ పురస్కారం గురించి ఇప్పుడు మళ్ళీ నేను చెప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. రీసెంట్గా వార్తలు నిలిచిన ఒక ప్రతిష్టాత్మక పురస్కారం ఏ దేశానికి సంబంధించి అంటే ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన ఒక పురస్కారం. ముఖ్యంగా ఎవరికి ఇస్తారంటే ఆర్టిస్టులకు ఇస్తారు. ఈ చిత్రలేఖనము, చిత్రాలు వీళ్ళుంటారు, పెయింటింగ్ వేసేవారు ఉంటారు, వారికి ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం. పురస్కారం పేరు వచ్చేసేసి ఆర్చిబాల్డ్ ప్రైజ్ 2026. పురస్కార గ్రహీతగా ఆస్ట్రేలియా దేశానికి చెందిన రిచర్డ్ లూయర్. గుర్తుంచుకోండి, రిచర్డ్ లూయర్ ఆర్చిబాల్డ్ పురస్కార గ్రహీత 2026. ఈ ఆర్చిబాల్డ్ పురస్కారం ఏ దేశానికి సంబంధించింది అంటారు? ఆస్ట్రేలియా. 2026 మే 8న మెల్బోర్న్ చెందిన కళాకారుడు, చిత్రకారుడు రిచర్డ్ లూయర్ ఆర్చిబాల్డ్ ప్రైజ్ 2026ని అందుకున్నారు. ఈ పురస్కారం గురించి మన భారతీయ పత్రికలు కవర్ చేసినాయి కాబట్టి పురస్కారము ఎందుకంటే మంచిది, పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? సో ఈ పురస్కార గ్రహీతకి 1 lakh ఆస్ట్రేలియన్ డాలర్స్ నగదు బహుమతి కూడా ఉంటుంది. ఓకేనా? రైట్. ఆర్చిబాల్డ్ పురస్కారాన్ని 1921లో స్థాపించారు. ఈ అవార్డుని సిడ్నీలోని ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ నిర్వహిస్తుంది. ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తున్నప్పుడు ఆ పురస్కారానికి సంబంధించి ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు ప్రారంభమైంది? 1921లో. పురస్కారం పేరేంటి? ఆర్చిబాల్డ్ ప్రైజ్. ఏ రంగంలో పురస్కారాన్ని ఇస్తారు? ముఖ్యంగా చిత్రకారులకు ఇస్తారు. ఓకేనా? చిత్రపట పురస్కారాల్లో ఒకటి ప్రతిష్టాత్మక చిత్రపట పురస్కారము. నెక్స్ట్ పురస్కార గ్రహీతకి ఇచ్చే ప్రైజ్ మనీ, మానిటరీ వాల్యూ ఏంటి? ఏ సంస్థ ప్రదానం చేస్తుంది? సిడ్నీలోని ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ఈ పురస్కారాన్ని నిర్వహిస్తుంది. రైట్? గుర్తుంచుకోండి. ఆర్చిబాల్డ్ ప్రైజ్ ఆస్ట్రేలియాలో అత్యంత ప్రసిద్ధ చిత్రకళ పురస్కారంగా గుర్తించబడింది. విన్ ప్రైజ్ ఆస్ట్రేలియాలో ల్యాండ్స్కేప్ చిత్రకళ లేదా శిల్పకళకు ప్రదానం చేస్తారు. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ ఒక పర్సన్ రీసెంట్గా న్యూస్లో ఉన్నారు. సహకార రంగానికి సంబంధించి మొట్టమొదటి అనే వ్యక్తిగా న్యూస్లో ఉన్నారు. ప్రస్తుతం సహకార రంగంలో అద్భుతమైన లేదా అభివృద్ధి చెందిన రంగం ఏది అంటే సహకార రంగంలో డైరీ సెక్టర్. వ్యవసాయ రంగంలో సహకారాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం సహకార వ్యవహారాల శాఖ మంత్రిగా అమిత్ షా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్పీసీడీఎఫ్ తొలి చైర్మన్గా జేన్ మెహతా గారు ఎన్నికయ్యారు. అంటే ఏంటంటే సర్దార్ పటేల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ లిమిటెడ్. ఇది ఎక్కడుందని అడుగుతారు, ఎప్పుడు ప్రారంభమైందని కూడా అడుగుతారు. సర్దార్ పటేల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ లిమిటెడ్కి తొలి చైర్మన్గా జేన్ మెహతా గారు రీసెంట్గా 2026 మే 5 రోజున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేన్ మెహతా ప్రస్తుతం గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అమూల్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఓకేనా? ఇక ఈ సంస్థ ఏంటది?
ఎస్పీసీడిఎఫ్ అనేది భారతదేశంలో కొత్తగా ఏర్పడిన బహుళ రాష్ట్రాల సహకార డైరీ సమాఖ్య. ఎగ్జామినేషన్లో అడుగుతారు. భారతదేశంలో ఇటీవల కొత్తగా ఏర్పడిన బహుళ రాష్ట్రాల సహకార డైరీ సమాఖ్య, దాని పేరేంటి అంటారు? సర్దార్ పటేల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ లిమిటెడ్. ఓకేనా? సో ఈ సంస్థకి నూతన చైర్పర్సన్, మొట్టమొదటి చైర్పర్సన్ అని చెప్పొచ్చు. మరి ఈ సమాఖ్యను, ఈ సర్దార్ పటేల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ లిమిటెడ్ ఈ సమాఖ్యను 2025 జూలై 6న కేంద్ర సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది ఈ సమాఖ్యను. ఓకేనా? సో ఈ ఎన్నికలు అనేవి రీసెంట్గా గుజరాత్లోని గాంధీనగర్లో అమూల్ ఫెడ్ డైరీలో నిర్వహించబడ్డాయి. సో ఈ సంస్థ గుర్తుంచుకోండి, సర్దార్ పటేల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ లిమిటెడ్, స్థాపన సంవత్సరం 2025, ప్రధాన కార్యాలయం గాంధీనగర్, గుజరాత్. తొలి చైర్మన్గా జేఎన్ మెహతా గారు రీసెంట్గా న్యూస్లో ఉన్నారు. ఓకేనా? వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఒక సమాఖ్య, డైరీ సమాఖ్య ఇది, కాబట్టి ఇంపార్టెంట్, నేషనల్ ఇష్యూగా ఇంపార్టెన్స్తో ఉంది. ఇక ఈరోజు ప్రశ్న, ఆల్రెడీ మనం నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. సో ప్రశ్నని చూడండి. ఇటీవల వార్తలో నిలిచిన తారా గ్లైడ్ వెపన్ సిస్టమ్ లేదా ఆయుధ వ్యవస్థను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? మరి ఈ తారా గ్లైడ్ వెపన్ సిస్టమ్ ఆయుధ వ్యవస్థ యొక్క ప్రత్యేకత ఏంటి? ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి గారి ప్రమాణ స్వీకారం. ఈ కంటెక్స్ట్లో ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి ప్రమాణ స్వీకారము, వీటి గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. 4 లేబర్ కోడ్స్ సంపూర్ణంగా లేదా పూర్తి స్థాయిలో అమల్లోకి రావడం జరిగింది. ఆ లేబర్ కోడ్స్ ఏంటి, ప్రత్యేకత ఏంటి? నెక్స్ట్, నూతన సిడిఎస్గా ఎన్ఎస్ రాజా సుబ్రమణి గారు నియమితులవడం జరిగింది. నెక్స్ట్, నూతన నేవీ చీఫ్గా వైస్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ గారు నియమితులవడం జరిగింది. రీసెంట్గా ఎంఐఆర్వి సాంకేతికతతో అధునాతన అగ్నిక్షిపణి పరీక్ష విజయవంతము, ప్రత్యేకత ఏంటి? నెక్స్ట్, 3 సామాజిక భద్రత పథకాలు రీసెంట్గా 11 ఇయర్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వీటి యొక్క ప్రత్యేకత ఏంటి? అండ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 గృహ నిర్మాణంలో ఒడిషా అగ్రస్థానంలో ఉందంట. నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2025, సో ప్రత్యేకత ఏంటి? అత్యధిక పురస్కారాలు గెలుచుకున్న రాష్ట్రం ఏంటి? మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? సో యాంటీబయాటిక్ నిరోధక బ్యాక్టీరియాపై ఐఐసిటి కొత్త సమ్మేళనాల్ని ఆవిష్కరించడం జరిగింది. అండ్ ఇటీవల కొత్తగా గుర్తించబడిన ఒక వృక్షజాతి తమిళనాడు రాష్ట్రంలో గుర్తింపు పొందింది. ఆ వృక్షజాతి పేరు ఏంటంటే సైఫోస్టెమ్మా అనామలై. డాస్కా గుర్తింపు పొందిన భారత తొలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్గా జిందాల్ యూనివర్సిటీ. సముద్ర రంగ ఆవిష్కరణలకు ఐఐటీలు ఐఎంయుతో ఎంఐఎఫ్ ఒప్పందాలు, ప్రత్యేకత ఏంటి? సో ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆప్థమాలజీ, ఓకేనా, రీసెర్చ్ కాన్ఫరెన్స్ అనేది న్యూఢిల్లీ వేదికగా రీసెంట్గా మే 9th 10th రోజున జరుగుతుంది. ఓకేనా? అండ్ ఆర్చిబాల్డ్ పురస్కారం ప్రత్యేకత ఏంటి? విజేత ఏ దేశానికి చెందినవారు? ఈ పురస్కారాన్ని ఏ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రకళా పురస్కారంగా భావిస్తారు. రీసెంట్గా ఎస్పీసీడిఎఫ్ తొలి చైర్మన్గా జేఎన్ మెహతా గారు ఎన్నికయ్యారు. ఈ సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటి? ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? ఇటీవల వార్తలు నిలిచిన తారా గ్లైడ్ ఆయుధ వ్యవస్థను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? దాని ప్రత్యేకత ఏంటి? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. మీకు చాలా టాపిక్స్ చెప్తున్నాను, సబ్జెక్ట్ లింక్ చేస్తూ చెప్తున్నాను. సో క్లాస్లో ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో ఎక్స్ప్లెనేషన్ అంతా చూసిన తర్వాత మన CA 360 కోర్స్లో నేను అప్లోడ్ చేస్తున్న PDF ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా చదవండి.
తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే మాత్రం రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. నో నీడ్ టు వర్రీ. ఓకేనా? సో రేపు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.